అందరికీ నమస్కారం. మంచి స్నేహితులు మన విజయానికి తోడ్పడతారు. చెడు స్నేహం మన జీవితం దారి తప్పిస్తుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 68వ కథని చెప్పుకుందాం. కథ పేరు బడాయి బాబు. ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా? బాను, శ్రీను అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వాళ్ళిద్దరూ కాలేజీలో ఒకటే సెక్షన్, ఒకటే క్లాసు. శ్రీను బాగా చదివేవాడు, చాలా చురుకైన అబ్బాయి. ఒకరోజు శ్రీను క్లాసుకి వెళ్తుంటే బాను అతన్ని ఆపి, ఈరోజు క్లాసుకి వద్దురా, క్యాంటీన్కి వెళ్దాం పదా అని తీసుకెళ్తాడు. ఇంకో రోజు క్లాసుకి వెళ్తున్న శ్రీనుని ఆపి కాలేజీకి వద్దని, మంచి సినిమా వచ్చిందని తీసుకెళ్తాడు. ఇలా శ్రీను ఎప్పుడూ కాలేజీ తప్పించి బానుతో తిరగడం మొదలు పెడతాడు. ఒకరోజు బాను శ్రీనుకి సిగరెట్ తాగడం ఎలాగో నేర్పిస్తాడు. అలా జరుగుతూ ఉండగా సంవత్సరం గడిచి పరీక్షలు రానే వస్తాయి. చదవకుండా బయట తిరిగారు కాబట్టి ఇద్దరు పరీక్షలు సరిగ్గా రాయకపోవడం వల్ల ఫెయిల్ అవుతారు. శ్రీను చాలా బాధపడతాడు, కానీ బానుకి మాత్రం ఏ బాధ ఉండదు. ఇప్పుడు ఎలా అమ్మా నాన్నకు ముఖం చూపించాలి, ఎలా పై చదువులకి వెళ్ళాలి, నీకు బాధ లేదా అని శ్రీను అడిగాడు. అప్పుడు బాను, నాకు చాలా ఆస్తి ఉంది, పంజాగుట్టలో బంగారం షాపు కూడా ఉంది, అక్కడ వెళ్ళి కూర్చుంటాను, నాకెందుకు బాధ అంటాడు. అప్పుడు శ్రీనుకి అర్థమవుతుంది తాను చేసిన స్నేహం తప్పని. తనకున్న ఆస్తి చదువు ఒక్కటే, అది కూడా పోగొట్టుకున్నాను అని. విద్యార్థికి చదువు రన్నింగ్లో మెయిన్ ట్రాక్ లాంటిది, మిగతా విషయాలన్నీ సైడ్ ట్రాక్ మాత్రమే. ట్రాక్ తప్పితే గమ్యం మారిపోతుంది, గమనించండి. కథలో స్నేహితులను జాగ్రత్తగా ఎంచుకోవాలని తెలుసుకున్నాం. నీ స్తోమత తెలుసుకో. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు చాలాసార్లు అందంగా ఉన్న వాళ్లను చూసి నేను అప్సరసలా మారాలని ఆడపిల్లలు, 6 ప్యాక్ చూసి జిమ్లో చేరాలని మగపిల్లలు, కిట్టి పార్టీలో కట్టుకున్న చీరను చూసి ఉన్న డబ్బును ఊడిగం చేసిన మహిళలు, కాలేజీ విద్యార్థులైతే అమ్మా నాన్న వాళ్ళ స్థితిగతులను పట్టించుకోకుండా క్షణిక ఆనందానికి లోనై శాశ్వత ఆనందానికి దూరం అవటం జరుగుతుంది. దీంతో చదువులో కూడా వెనకపడుతున్నారు. మీ స్నేహితుల బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని సరైన దిశగా ప్రయాణించండి. చక్కటి స్నేహితులను వెతుక్కోండి. స్నేహం గుడ్డిది కావచ్చు, కానీ స్నేహితులు గుడ్డిగా మారకండి. ఫ్రెండ్షిప్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ 2 people who care about each other. ప్రస్తుతం మీకున్న 3 స్నేహితుల పేర్లు రాసి వారి యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫ్యూచర్ గోల్ కనుక్కోండి. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 68వ కథ సమాప్తం.